ఈ వీడియో జాబ్ లేని వాళ్ళందరి కోసం. నాకు చాలా మంది జాబ్ లేదని కమెంట్ ఆర్ మెసేజ్ చేస్తున్నారు. ఐ అండర్స్టాండ్, ఒక మొగోడికి జాబ్ లెస్ గా ఉండడం కంటే వర్స్ట్ థింగ్ ఇంకోటి ఉండదు. అలాంటిది బీటెక్ తర్వాత 2 years నేను జాబ్ లెస్ గా ఉన్నాను. సో ఆ టైంలో నేనేం చేసినాను చెప్తా. ఒక మనిషికి వాల్యూ నువ్వు పని చేస్తున్నప్పుడు మాత్రమే ఉంటది. నువ్వు ఏం ప్రొవైడ్ చేస్తున్నావు అని మాత్రమే చూస్తారు. నీకు జాబ్ లేనప్పుడు నీ సొంత ఫ్యామిలీయే నిన్ను డిఫరెంట్ గా చూస్తుంది. నీ మీదున్న రెస్పెక్ట్ స్లోగా తగ్గుతూ ఉంటుంది. తర్వాత నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్ అండ్ హోల్ వరల్డ్ మొహం చాటేస్తారు. బట్ ఒకటి చెప్తా విను, ఇది నీకు పరీక్ష మాత్రమే. ఇట్స్ జస్ట్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ పేషెన్స్. బ్రదర్, ఈ సొసైటీ నీ స్ట్రగల్స్ ని పట్టించుకోదు. ఏడుస్తూ కూర్చోకు, దేవుడిని నమ్ముకొని ఉండిపోకు. ఆపర్చునిటీస్ అనేటివి దానంతట అవే రావు. నేను 2 years ఖాళీగా ఉన్నాను చెప్పాను, కానీ ప్రయత్నించకుండా ఏ రోజు ఉండలేదు. ఎవ్రీ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ హైటెక్ సిటీలో ఎక్కడ వాకిన్స్ ఉన్నా రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళిపోతుండే. బీటెక్ చేసిన సాఫ్ట్వేర్ జాబే చేస్తా అని ఎప్పుడు అనుకోలేదు. కాల్ సెంటర్ జాబ్స్ ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాను. ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్. ఎవ్రీ రిజెక్షన్ అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్ వాజ్ ఎ లెసన్ ఫర్ మీ. ఏదైనా మన మంచికే అవుతుంది అనుకున్నా సొసైటీ నేను జడ్జ్ చేస్తూనే ఉంటది బ్రదర్. నీ డిసిప్లిన్ అండ్ డిటర్మినేషన్ తో ప్రూవ్ దెమ్ రాంగ్. యూజ్ దిస్ టైమ్ టు బిల్డ్ యువర్ స్కిల్స్. అమీర్పేట్ వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకో ఆర్ వీడియో ఎడిటింగ్ లాంటి స్కిల్స్ నేర్చుకో. బ్రదర్, ఒకరు గుర్తుపెట్టుకో, నీకు స్కిల్స్ ఉంటేనే ఈ ప్రపంచం నిన్ను వాల్యూ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ద ఎండ్, ఇట్ ఈస్ ఎ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఒక మొగోడిగా తన ఫ్యామిలీ, బిజినెస్ అండ్ ఫైనాన్సెస్ ఎట్లా మాస్టర్ చేయాలో చెప్తాను. ఫాలో.